చిత్తూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నవేత నిర్వహించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు దేవతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ అన్నవేతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా సోదరుడు చిత్తూరు నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా ఈ హాస్పిటల్లో పేషెంట్ వద్ద ఉండే బంధువులకు అన్నవేతన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మా సోదరుడు తొలి నుంచి కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ సేవా లక్ష్యంగా భావించి పేదలకు ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారని అన్నారు. అందులో భాగంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొబ్బిలి లీలాకుమార్, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ పల్లిపోగు ప్రసాద్, హెల్ప్ ది ఓప్లస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజర్ ఈదులూరి రాధాకృష్ణ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చుక్కా నరేష్, విజయవాడ నగర ఎంఆర్పీఎస్ నాయకులు వీర్ల అన్వేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 300 మందికి దాదాపుగా అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని, మంచి భవిష్యత్తులో మరిన్ని పదవులు ఆశించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు చేయటం, ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్కి రావటం, వారికి ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా వైజాగ్లో కూడా ఈరోజు 150 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఒక చరణ్ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈరోజు అక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇదే విధంగా సాయంత్రం కూడా వేరే దగ్గర ఒక చిన్న ట్రీట్ పెట్టాం, బిస్కెట్, బన్ను ఈ విధంగా చేయాలని సాయంత్రం నిర్ణయించాం. ఈ విధంగా దగ్గుమల్ల ప్రసాదరావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా
ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. నాకు సహకరించిన పరిసిపోగు ప్రసాద్, పల్లిపోగు ప్రసాదానికి, నరేష్ అన్నకి, రాధాకృష్ణ అన్నకి, అదేవిధంగా మా బొబ్బులి లీలా కుమార్ అన్న గారికి, బీజేపీ, టీడీపీ, జనసేన, అదే బాలు గారికి, ఇంకా నాకు అత్యంత ఆప్తుడు ఆర్కే ఫ్రూట్స్ వాళ్ళందరికీ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన ఈ యాజమాన్యం, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కానివ్వండి, వాళ్ళు అధికారులు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్ చైర్మన్ గారు కానివ్వండి, సెక్యూరిటీ సూపర్వైజర్ గారు కానివ్వండి, అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొబ్బిలి లీలా కుమార్, బీజేపీ నాయకుడిని. మరి ఈరోజు దగ్గుమల్లి ప్రసాదరావు గారు ఎంపీ గారు పుట్టినరోజు, మరి దేవతోటి నాగరాజు అన్నగారే వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ ఇచ్చేసిన పేదల అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇదే కాదు, ఇంతకుముందు కూడా నారా లోకేష్ గారు పుట్టినరోజు కూడా ఇక్కడ చాలా గ్రాండ్ చేసిన ఘనత కూడా ఆ నాగరాజు అన్నగారికి. మరి ఈ విధంగా మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మా యూత్ అంతా వచ్చి మీరు చెప్పగానే ఎక్కడ పిలిచినా వచ్చి వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం మాకు చాలా ఆనందం ఉంది. కాబట్టి ఇక మరెన్నో కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు కూడా వీరి సేవలను గుర్తించి, నాగరాజు గారి సేవలని భవిష్యత్తులో మంచి పదవులను అందరికీ, టీడీపీ కార్యకర్తలు అందరికీ మంచి పదవులను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, చిత్తూరు జిల్లా పార్లమెంటు సభ్యులు మరి దగ్గుమల్ల ప్రసాద్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో భవిష్యత్తులో కేంద్ర మంత్రి వర్యులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి దేవతోటి నాగరాజన్న గారికి, వారి సతీమణి మా వదిలి గారికి కూడా మరి హృదయపూర్వకమైనటువంటి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈనాడు మంచి గొప్ప కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ మరి పాత గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ నగరంలో మరి ఎంతో మంది మరి పేదలు, మరి అనాథలు, దిక్కులేని వారు, మరి బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలతో వచ్చి మరి దాదాపుగా 300-400 పైచిలుకు మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారి ఆరోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు ఉండాలని నాగరాజు అన్న చేపట్టేటువంటి గొప్ప కార్యక్రమానికి మరి ముందుగా అన్నకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు బొబ్బిలి లీలా కుమార్ గారు బీజేపీ, అట్లాగే మరి చుక్కా నరేష్ గారు మరి జిల్లా పార్లమెంటు ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి, అలాగే మరి రాధాకృష్ణ గారు స్వచ్ఛంద సేవా సంస్థ OBO+, అలాగే మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరి బాండు గారు. ఈ వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఎన్నో చేయాలని, నాగరాజన్న గారికి కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన పదవి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీడియా ద్వారా తెలియజేస్తా. నగర ప్రజలందరికీ కూడా వారి జన్మదినాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నా పేరు పల్లిపోగు ప్రసాద్, పశ్చిమ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా నేనున్నానండి. Like, subscribe and press the bell icon for new updates.